విశాఖలోని గాజువాక ఫార్మా కంపెనీ ప్రమాదంపై పెందుర్తి ఎమ్మెల్యే పంచుకర్ల రమేష్ బాబు ఆరా తీశారు. ఈ నేపథ్యంలో శిలానగర్ కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న దేవబాగ్ ముఖేష్ గౌడ్ ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు ఎమ్మెల్యే. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, కార్మిక శాఖ మంత్రి సుభాష్ ఆదేశాలతో బాధితుడికి అండగా ప్రభుత్వం నిలుస్తుందన్నారు. ఇక పూర్తి వైద్య ఖర్చులు ప్రభుత్వమే భరిస్తుందని ఎమ్మెల్యే పంచుకర్ల తెలిపారు. అలాగే వరుస ప్రమాదాలు జరగడం బాధాకరమని, సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే పంచుకర్ల స్పష్టం చేశారు. లీక్ వల్ల ఒక ఇద్దరు ఎంప్లాయీస్ అస్వస్థతకు గురవటం, అది పీల్చటం వల్ల వాళ్ళు స్లబ్బర్ దగ్గర ఉన్నారు. ఆ స్లబ్బర్ దగ్గర ఉండటం వల్ల ఆ ఏరియాలో జరిగిన లీక్ వల్ల వాళ్ళు కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువగా పీల్చటం వల్ల ఇద్దరు కూడా మొహం తిరిగి పడిపోవటం, వాళ్ళు ఇమీడియట్ గా అక్కడ వాళ్ళ దగ్గర ఉన్న ఫస్ట్ ఎయిడ్ చేసి కిమ్స్ హాస్పిటల్ కి తరలించడం జరిగింది. ఒక అతని ఆరోగ్యం, వీళ్ళిద్దరు కూడా ఒరిస్సాకి చెందిన అక్కడ లేబర్ గా చేస్తున్నారు. దేవ్ సింగ్ ఒక అతను, ఉగ్రేశ్వర్ గౌడ్ అని చెప్పి ఇంకొక అతను. వీళ్ళిద్దరు పోస్టులు లేబర్ పోస్టులు, ఒరిస్సాకి చెందిన వాళ్ళు. మరి ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నప్పటికీ, ఎన్ని విధాల ప్రభుత్వం నుంచి గాని మా నుంచి పొలిటికల్ గా గాని ఎన్ని హెచ్చరికలు జారీ చేసినా, ఎంత జాగ్రత్తల కోసం మనం మీటింగ్లు పెట్టినప్పటికీ కూడా దురదృష్టం ఎక్కడో చోట ఏదో సంఘటన జరుగుతా ఉంది. మరి ఈ రోజు సంఘటన అయితే మనం